వినాయక ఉత్సవం అనగానే ప్రతి ఒక్కరికి కూడా గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. అయితే మనం ప్రస్తుతం ఈరోజు ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర అయితే ఉన్నాం. ఈరోజు 4వ రోజు అవ్వటంతో భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందని మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు పొద్దున 6 గంటల నుంచే భక్తుల హడావిడి అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఈరోజు తెల్లవారుజామున 5 నుంచే భక్తులందరూ కూడా ఎవరైతే ఖైరతాబాద్ వినాయకుడు పంచముఖ వినాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచో ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుడిని దర్శించుకుంటున్నారు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ప్రతి ఒక్కటి కూడా ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి భక్తులు అందరూ కూడా వారి మొక్కులను తీర్చుకుంటూ వినాయకుడిని ఎంతగానో నిష్ఠగా భక్తితో దర్శనం మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒకవైపు పోలీసు అధికారులు అదేవిధంగా ఉత్సవ కమిటీ సభ్యులు వీళ్ళందరూ కూడా భక్తులకి సహకరిస్తూ ఎటువైపు నుంచి వెళ్ళాలి ఎటువైపు నుంచి బయటికి వెళ్ళాలి అనేది కూడా ఎంతగానో ఓపికగా చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ నుంచి ఆ వినాయకుడిని దర్శించుకుంటూ రైట్ సైడ్గా వెళ్తున్న విజువల్స్ని మనం చూస్తూ ఉన్నాం. వచ్చిన ప్రముఖులు ఎవరైనా దాతలు ఎవరైనా ఉంటే వారికి కండువ కప్పి సన్మానించి మరి ఇక్కడ నుంచి పంపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పొద్దున్న నుంచి కూడా ఆ వినాయకునికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒకవైపు పొద్దున తెల్లవారుజామున నుంచి కూడా ఒక పక్క హోమం చేస్తూ మరోవైపు భక్తులు దర్శించుకునే అవకాశంని కూడా కల్పిస్తున్నారు ఉత్సవ కమిటీ అనేది. ప్రస్తుతం ఇప్పుడు చూడొచ్చు భక్తులందరూ కూడా పొద్దున్న నుంచి బొజ్జ గణపయ్యని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి అయితే ఇక్కడికి వస్తున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా వస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. వినాయక చవితి వచ్చిందంటేనే ఖచ్చితంగా ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులందరూ కూడా చిన్నపిల్లల్ని తీసుకొని మరి ఇక్కడికి వచ్చి ఆ గణనాథుని దర్శించుకొని ఇక్కడికి వెళ్తున్న సన్నివేశాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటి నుంచే భక్తుల రద్దీ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. పొద్దున పూట భక్తుల రద్దీ తక్కువ ఉండటంతో చాలామంది పొద్దున పూట అంటే తెల్లవారుజామున 5 గంటల నుంచి అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రస్తుతానికైతే భక్తుల రద్దీ కూడా ఎక్కువగానే ఉంది. ఇప్పుడు రాను సమయం గడిచే కొద్దీ కూడా భక్తుల రద్దీ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒకవైపు వాటర్ ఫెసిలిటీ కావచ్చు లేకపోతే హెల్త్కి సంబంధించి కూడా ఎక్కడికక్కడ హెల్త్ క్యాంపులు కూడా పెట్టడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒకవైపు హెల్త్ క్యాంపులు పెడుతూ మరోవైపు వాటర్ సప్లై కూడా ఇస్తూ ఉన్నారు. భక్తుల ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరోవైపు పోలీసు అధికారులు కూడా అంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భక్తులకి ఒకవైపు పోలీసు అధికారులు కూడా ఒకవైపు చూసుకోవడం జరుగుతుంది. మరోవైపు చూసుకుంటే కనుక ఎమర్జెన్సీ అంబులెన్స్ కూడా అంటే సడన్గా ఎవరైనా భక్తులకి ఇబ్బంది కలిగినా లేకపోతే స్పృహ తప్పిపోయినా అలాగే ఒక్కొక్కసారి అంటే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరికైనా సడన్గా లైన్లో ఏమైనా అయినా సరే ఒక అవాంఛనీయ ఘటనలు జరిగినా ఏమైనా సరే దానికి తగ్గట్టుగా పోలీసు అధికారులు ఏ విధంగా ఉన్నారో అలాగే ఆరోగ్యం రీత్యా ఆలోచిస్తూ కూడా అంబులెన్స్ కూడా నియర్ బై ఉంచడం జరిగింది. దాదాపుగా ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఏదైతే లకడీ కప్పులు ఉందో అక్కడి నుంచి లోపలికి వచ్చే వే ఉంది. అలాగే ఇక్కడ ఒకవైపు చూసుకుంటే 3 లైన్లని ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తుల రద్దీ అంటే ఖైరతాబాద్ వినాయకుడు అంటేనే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక లైన్ అయితే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి భక్తులు ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా 3 క్యూ లైన్లను అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రస్తుతానికి క్యూ లైన్ అంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో అయితే కనిపిస్తూ ఉంది. భక్తులందరూ కూడా ప్రశాంతంగా శ్రీ గణనాథుని బొజ్జ గణపయ్యని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చారు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కొంతమందితో మాట్లాడి కూడా తెలుసుకో. ఇప్పుడైతే ప్రస్తుతానికి పొద్దున నుంచి అయితే బొజ్జ గణపయ్య దర్శనానికి అయితే ప్రతి ఒక్కరు కూడా వస్తూనే ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది కూడా కనుక్కుందాం. ప్రస్తుతానికి ఈరోజు వైపు చూసుకుంటే ఒకవైపు హోమం చేస్తూనే మరోవైపు శ్రీ గణనాథుని దర్శించుకోవడానికి భక్తులకైతే అవకాశం కల్పిస్తున్నారు. అదేవిధంగా చాలామంది మొక్కులు కూడా చెల్లించుకుంటూ ఉన్నారు. అంటే ఆ గణనాథునికి బట్టలు సమర్పించడమో లేకపోతే పళ్ళు కాయలు సమర్పించడమో లేకపోతే వివిధ రకాలుగా వాళ్ళు ఏ విధంగా అయితే మొక్కులను చెల్లించుకుంటున్నారో అవి కూడా మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. చాలామంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో గణనాథునికి మొక్కులు చెల్లించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూడొచ్చు ప్రతి ఒక్కరికి కూడా ప్రశాంతంగా భక్తులు ఒక
ఆ గణనాథుని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నారు. అదేవిధంగా ఒకవైపు చూసుకుంటే ఇక్కడ ఒకవైపు చూసుకుంటే ఆ గణనాథుని పక్కనే మన శివుడు పార్వతుల కళ్యాణం జరుగుతున్న చోట కూడా భక్తులు ఎంతగానో ఇక్కడ వాళ్ళు దర్శనం చేసుకుంటున్న సన్నివేశాలు కూడా చూస్తూ ఉన్నాం. వాళ్ళు అక్కడ మొక్కులు చెల్లించుకుంటూ ప్రశాంతంగా ఆ శివుని కళ్యాణ ఏదైతే విగ్రహాలు ఉన్నాయో, ఏదైతే దైవంకి సంబంధించి ఉందో అక్కడ కూడా చాలామంది కూడా ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఆ దేవుణ్ణి తలుచుకుంటూ అయితే ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు ప్రస్తుతానికైతే ఇప్పుడు రద్దీ తక్కువ ఉన్నప్పటికీ కూడా రాను రాను పెరిగే అవకాశం ఉంటుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఖైరతాబాద్ వినాయకుడు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంత ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడ వేడుకలు అనేది కూడా 2 తెలుగు రాష్ట్రాల వారికి తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఆ గణనాథుని ఈ నవరాత్రుల్లో దర్శించుకుంటే వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయన్న నమ్మకంతో ఇక్కడికి వస్తూ ఉంటారు. మరి కొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, మరి దర్శనానికి ఎంత సమయం పడుతుంది అనేది మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? వైద్యపట్నం నుంచి ప్రతి సంవత్సరం వస్తాం. లైన్లో ఎంత సమయం పడుతుంది? ఈసారి తొందరగా వస్తున్నాడు, ఒక గంటనే పడుతుంది. తొందరగా వచ్చారు కాబట్టి తొందరగా చూసారు, ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుందండి, చాలా మంచిగా అనిపిస్తుంది. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తూ ఉంటారు. తెల్లవారుజామున రద్దీ తక్కువగా ఉంటుంది కాబట్టి పొద్దున రావడానికి భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారండి? సుచిత్ర నుంచి వచ్చాము. ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం. ఎలా అనిపిస్తుంది ఇక్కడ గణనాథుని ఈ విధంగా? మీకు ఎలా అనిపిస్తుందో మాకు అంతే ఉంటుందండి. అంతే బాగుందండి. నేను ఆల్మోస్ట్ 3 years నుంచి ఎవ్రీ ఇయర్ వస్తున్నానండి. ఇక్కడ వచ్చి గణేష్ చూడగానే అది ఒక పెద్ద వినాయకుడు కదా, చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ సంవత్సరం మాత్రం ప్రత్యేకత ఉందని చెప్పాలి. దాదాపుగా ఈ వినాయకుడిని ఇక్కడ 70 ఏళ్ళు ఇక్కడ పూర్తి చేయటంతో ఈ 70 అడుగుల వినాయకుడిని చూడటానికి కూడా ఇక్కడికి ఎంతో మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉన్నారు. ఇంకొంతమందితో మాట్లాడదాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా? బోరబండ నుంచి. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? వస్తుంటామండి. ప్రతి సంవత్సరం వస్తుంటాం. ఒక సంవత్సరం కుదరకపోయినా ఇంకో సంవత్సరం అయినా వస్తాం తప్పకుండా. వినాయకుడి ఉత్సవాలు అనగానే ఖైరతాబాద్ గుర్తుకొస్తా ఉంటుంది. అవును. అది చాలా గొప్ప విషయం అండి. ఇంత భారీ గణనాథుడు మన 2 రాష్ట్రాల్లో ఇంత పెద్ద భారీ గణనాథుడు నిలపడం అంటే చాలా గొప్ప విషయము. ఆర్గనైజ్ కమిటీ వాళ్ళకి మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. వాళ్ళు ఎంతో కష్టానిశలు పడి ఎన్నో రాష్ట్రాల నుంచి ఆర్టిస్టులను తెప్పించి ఈ విధంగా ఈ యొక్క బొమ్మని చిత్రీకరించి మనకి అందరికి కూడా వారి ఆశీస్సులు అందజేస్తున్నందుకు మనం చాలా కృతజ్ఞత తెలియజేసుకోవాలి వాళ్ళకి. అలాగే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి మన భక్తులందరూ కూడా సపోర్ట్ చేస్తే ఈ విధంగా ఎప్పుడు కూడా ఇట్లాగే నెలకొల్పాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బాగుంది, మంచిగా అనిపిస్తుంది. ఇంకా చూడాలనిపించింది, వచ్చామండి. ప్రతి ఒక్కరు కూడా అంటే 70 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా గణనాథుడిని 70 అడుగుల విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం భక్తులు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తూ ఇక్కడికి రావడం జరుగుతుంది. భక్తుల్లో అంటే ఇక్కడ మొత్తం కూడా ఖైరతాబాద్ వినాయకుడు అనగానే పండగ వాతావరణం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకవైపు చూడొచ్చు నలుమూలల నుంచి ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అంటే ఒక పండగ వాతావరణం అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా భక్తులందరూ మరోవైపు హోమం చేసిన తరువాత ఆ గణనాథుని లీలలు వాటి గురించి కూడా అక్కడ చెప్పే ప్రయత్నం కూడా పండితులు ఎంతగానో చేస్తున్నారు. అక్కడ చూడొచ్చు పండితులందరూ కూడా ఆ వినాయకుడికి సంబంధించిన కథలు పురాణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా భక్తులకి అర్థమయ్యే విధంగా అక్కడ ప్రవచనాల రూపంలో చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ చూస్తే మొత్తం కూడా ఏదైతే ఖైరతాబాద్ వినాయకుడిని 70 అడుగుల వినాయకుడిని పెట్టారో ఆ చుట్టుపక్కల మొత్తం కూడా పండగ వాతావరణం అయితే నెలకొనిందని చెప్పాలి. ఒకవైపు ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిబంధనలు పెట్టడం జరిగింది. అదేవిధంగా భారీ ఏవైతే గేట్లు ఉంటే భారీ గేట్లను కూడా పెట్టడం జరిగింది. ఒకవైపు చూసుకుంటే ట్రాఫిక్ అంటే భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా దాదాపుగా 500 మీటర్ల లోపే వాహనాలు లోపలికి రాకుండా భారీ గేట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా? జపాన్. సో ఇక్కడ 70 అడుగుల మన ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడానికి ఫారెన్స్ వాళ్ళు కూడా, అంటే ఫారెన్ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. జపాన్ నుంచి ఇక్కడికి మన 70 అడుగుల ఖైరతాబాద్ వినాయకుని, పంచముఖ ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి రావడం జరిగింది. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది. Yeah, actually it's my second time, but this time luckily we can come here in the morning time, so I'm so happy to see this such a huge Ganesha again. ఫస్ట్ టైం? No, actually second time. లాస్ట్ ఇయర్ ఆల్సో? Yes, last year also and this year, of course, I really wanted to see such a huge Ganesh. Yeah, thank you. లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు అని చెప్పి ఆవిడ చెప్పడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ వచ్చాము, మాకు చాలా బాగా అనిపించింది, సో ఇయర్ కూడా వచ్చాము అని చెప్పి ఆవిడ ఎంతగానో ఆనందంగా వ్యక్తం చేస్తూ మనకి చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచే కాకుండా జపాన్ నుంచి కూడా ఇక్కడికి మన 70 అడుగుల పంచముఖ వినాయకుడిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు అనేది, ఎంత ప్రాముఖ్యత ఉంది మన ఈ వినాయక ఉత్సవాలకి అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. వినాయకునికి కుడివైపు నుంచి దర్శనానికి ప్రవేశించి దర్శనం చేసుకున్న తర్వాత ఎడమ వైపు నుంచి భక్తులు బయటకు వచ్చే లైన్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు, ఆ గణనాథుని దర్శనం చేసుకున్నాక ప్రతి ఒక్కరు కూడా ఎడమ వైపు నుంచి అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళే దారిలో అంటే భక్తులకి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఏదైతే ప్రసాదం కానివ్వండి, లేకపోతే ఈ క్యాలెండర్లు, అంటే వినాయకుడు, ఖైరతాబాద్ వినాయకుడు అనగానే ప్రతి ఒక్కరికి కూడా గుర్తుకొచ్చేది ముఖ్యంగా క్యాలెండర్లు. వినాయకుని అంటే ప్రతి సంవత్సరం కూడా మన ఖైరతాబాద్ వినాయకుడు ఏదైతే రూపం ఉంటుందో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా ఉంటుంది. కాబట్టి ఆ వినాయకుడికి సంబంధించి గుర్తుగా ఉండటానికి ప్రతి ఒక్కరు కూడా క్యాలెండర్లు ఇవన్నీ కూడా తీసుకువెళ్తూ ఉంటారు. ఇక్కడ నుంచి ఏదైతే దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఈ విధంగా బయటికి వెళ్తూ ఉంటారు. ఎగ్జిట్ ఏదైతే ఉందో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఏదైతే శివుడు పార్వతుల కళ్యాణంకి సంబంధించి ఏవైతే విగ్రహాలు ఉన్నాయో ఇక్కడ కూడా వాళ్ళు ప్రార్థన చేసుకొని, అంటే భక్తితో, ఇక్కడ భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి నమస్కరించుకొని ఇక్కడ నుంచి భక్తులందరూ కూడా బయటికి వెళ్ళేది ఏదైతే ఈ క్యూ లైన్ ఉందో ఇక్కడ నుంచి కూడా ప్రసాదాల పంపిణీ అనేది ఉంటుంది. అంటే చిన్న లడ్డు, పెద్ద లడ్డు, దానికి సంబంధించి ఒక్కొక్క విధంగా కూడా డబ్బులు అనేది తీసుకుంటూ ఉంటారు. ఒకవైపు చూసుకుంటే వినాయకుడికి సంబంధించి ఏదైతే గుర్తుగా ఉండడానికి ఇక్కడ నుంచి, అంటే ఖైరతాబాద్ వినాయకుడు అనగానే ముందుగా గుర్తుకొచ్చేది లడ్డు కూడా. ఆ వినాయకుడికి ఎంతో ఇష్టమైన లడ్డూలని తయారు చేసి భక్తులకి పంపిణీ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు భక్తుల రద్దీ కూడా, అంటే వినాయకుడికి సంబంధించి ఇంటికి తీసుకెళ్తాము ప్రసాదం అనుకునే వాళ్ళు కూడా ఇక్కడ మొత్తం కూడా ప్రసాదాలు పంపిణీ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇంకోవైపు చూసుకుంటే ఇందాక మనం అనుకున్నగా క్యాలెండర్లు ప్రతి ఒక్కరు ఉంచుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ గుర్తుగా ఇక్కడ నుంచి క్యాలెండర్లు కూడా తీసుకువెళ్తుంటారు. ఇక్కడ చూడొచ్చు మనం మన పంచముఖ బొజ్జ వినాయకుడు ఏ విధంగా అయితే ఉన్నాడో అదే విధంగా ఇక్కడ క్యాలెండర్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. దీని తర్వాత కూడా ఇక్కడ నుంచి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రసాదాల పంపిణీలో కావచ్చు, లేకపోతే క్యాలెండర్ల రూపంలో కానివ్వండి, భక్తులు తీసుకెళ్ళాలి అనుకుంటే వెంటనే దర్శనం చేసుకున్న వెంటనే అక్కడి నుంచి ఒక్క అడుగు దూరంలో నుంచి ప్రస్తుతం ఇప్పుడు వరకు చూసుకుంటే దాదాపుగా చివరి వరకు కూడా ప్రసాదాల పంపిణీ అనేది జరుగుతుంది. అంటే భక్తులు ఎక్కువగా పోటెత్తుతూ ఉంటారు కాబట్టి ఒక చోట కాకుండా ఒక 5-6 చోట్ల కూడా ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా లడ్డూలు, పులిహోర, ఆ గణనాథునికి ఎంతో ఇష్టమైన లడ్డూలని ప్రతి ఒక్కరు కూడా తీసుకువెళ్తూ ఉన్నారు. కొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం వాళ్ళకి దర్శనం ఏ విధంగా జరిగింది ఏంటనే దాన్ని. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? నిర్మల్. ఓకే, ఎలా అనిపిస్తుందండి గణనాథుని దర్శనం చేసుకుంటారు? చాలా బాగుంది. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ఈ సంవత్సరం వస్తుంది. అంటే లడ్డు కూడా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుంటుంది. మరి ఈరోజు ఆ గణనాథునికి ఏ విధమైన ప్రత్యేక పూజలు ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అమ్మ, అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఖైరతాబాద్ వినాయకుడు అంటే ప్రపంచంలోనే అతిపెద్ద వినాయకుడు, భక్తుల యొక్క కోరికలు తీర్చే వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు అని ప్రతి ఒక్క భక్తునికి తెలుసు. ఏంటంటే మొదటి రోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మొదటి పూజ జరపబడ్డది. తర్వాత మన గవర్నర్ గారు రెండో పూజ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన 4వ రోజు భక్తులందరికీ మేము పొద్దున వచ్చేసి హోమగుండం ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే 5:30 గంటలకు
ఈ యొక్క హోమ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క భగవంతుని దగ్గర పవర్ఫుల్ అంటే మహిమగల వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు అని భక్తులందరికీ తెలుసు. కాబట్టి మేము నార్మల్గా 4:30 గంటలకి ఈ యొక్క దర్శనాన్ని మేము ప్రారంభం చేస్తాం. వినాయకుని పరదా తీయడం జరుగుతుంది. దాని తదంతరము 4:30-5:30 గంటలకు హోమం స్టార్ట్ చేస్తాము. అదేవిధంగా ప్రతి ఒక్క భక్తునికి ఈ యొక్క భగవంతుని పాదాల దగ్గరికి వచ్చే వారి మొక్కేటట్టుగా మేము సౌకర్యం చేయించడం జరిగింది. మన కార్యక్రమాలంటే ఈ యొక్క విఐపీలు రావడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ టైమింగ్స్ అనేది మనకు ఎప్పుడైనా రావచ్చు. ఈ యొక్క భగవంతుడు మహిమగల వినాయకుడు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే వచ్చి ఈ యొక్క భగవంతుని దర్శించుకోవచ్చు. ఒకవేళ రాని భక్తులు మాకు టీవీలో చూసి కూడా మరి .com ఉంది, మా వెబ్సైట్లో కూడా ఉంది, అక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క వినాయకుని యొక్క 1954లో ఈ యొక్క ఒక పాదంతో ఈ యొక్క వినాయకుడు చేయడం జరిగింది. ఈ యొక్క వినాయకుని ముందుగా స్టార్ట్ చేసిన వారు స్వర్గీయ శంకరయ్య గారు 1954 మొదలుపెట్టడం జరిగింది. తదనంతరము వారి యొక్క తమ్ముడు అయినటువంటి సుదర్శన్ గారు ఈ యొక్క వినాయకుని చేయడం జరిగింది. వాళ్ళు గత 1.5 year ముందే స్వర్గస్థులు కావడం జరిగింది. ఆయన తర్వాత వారి యొక్క కుమారుడు సింగరి రాజ్ కుమార్ గారు చైర్మన్, ఆయన ఇప్పుడు ఈ యొక్క కార్యవర్గానికి చైర్మన్గా నిర్వహిస్తున్నారు. పూజలు అంటారా, ఎందుకంటే ప్రపంచంలోనే కోరికలు తీర్చే వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు. ఎందుకంటే ఎక్కడెక్కడో ఫారినర్స్ కానివ్వండి ప్రతి ఒక్కరి యొక్క మా భగవంతుని దర్శించుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ రోజు అంటే పొద్దున్న నుంచి కూడా దర్శనం అనేది ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు ఎంతమంది వచ్చారు, భక్తులు ఎంతమంది వచ్చారు? చూడండి, దాదాపుగా మాకు నార్మల్ డేస్లో అయితే ఇప్పటి వరకు దాదాపుగా ఒక 10,000 మంది 25,000 మంది దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క వినాయకుని పరద తీయకముందే 4 గంటల నుండి లైన్లో ఉంటారు భక్తులు. ఎప్పుడు తీసారా, ఎప్పుడు చూసామా ఈ భగవంతుని అనే ఒక, ఎందుకంటే మహిమగల వినాయకుడు అని ఇప్పుడు చెప్పాను. వినాయక చవితి వచ్చిందంటేనే ఖైరతాబాద్ వినాయకుడికున్న ప్రత్యేకత వేరు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి ఆ రద్దీ అనేది ఎక్కువగానే ఉంటుంది. మేము చూడండి, ఇప్పుడు మేము శనివారం రోజు పండుగ అయింది కాబట్టి మాకు ఒకటే ఆదివారం రోజు చాలా విపరీతమైన రద్దీ ఉండేది. ఇంకా మాకు వచ్చేది ఒకటే సండే కాబట్టి ఈ యొక్క 2-3 రోజులు నార్మల్గా ఉంటుంది. కాబట్టి ఒక 4th డే నుంచి విపరీతమైన రష్ ఉంటుంది. మేము భక్తులకు మంచి అన్ని సదుపాయాలు కానీ వాటర్ సదుపాయం కానివ్వండి, ప్రతి మెడికల్ కానివ్వండి, అంబులెన్స్ కానివ్వండి, ఎందుకంటే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కానివ్వకుండా అన్ని సదుపాయం భక్తులను దృష్టిలో పెట్టుకొని సదుపాయాలు చేయబడ్డది. ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు కూడా చాలా మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ఒకవైపు ప్రసాదాన్ని కూడా ఒకవైపు పంచుతున్నారు, మరోవైపు హోమం జరిగింది, మరోవైపు దర్శనానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ భక్తులందరూ కూడా ఎంతో ప్రశాంతంగా వినాయకుడి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. మరి ఇంకా ఈ రోజు మొత్తం కూడా చూసుకుంటే ఎలాంటి ప్రత్యేక పూజలు ఉన్నాయి? చూడండి మేము ప్రత్యేక పూజలు అంటూ మా దగ్గర ఏముండవు. ఎందుకంటే ప్రతి ఒక్క భక్తునికి ఒకటే పూజ ఉంటుంది. ప్రత్యేకంగా వాళ్ళు అన్ని సేమ్ ఎవరైనా భక్తులు వస్తే ముంగడ అర్చన చేయించుకోవచ్చు. ఆరతి ప్రతి ఒక్క భక్తునికి ఆరతి ఉంటుంది, చిన్న పెద్ద అనే తేడా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, ఎందుకంటే ఆయన గణేశోత్సవ కమిటీ అధ్యక్షులు, వారు కూడా ఈసారి ప్రత్యేకంగా ప్రసాదం పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. మేము గణేశోత్సవ కమిటీ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ సైడ్లో మీరు చూసినట్లయితే శివపార్వతి ఉన్నారు, అక్కడ కౌంటర్ ప్రత్యేకంగా ప్రసాదం కౌంటర్ ఏర్పాటు చేసినాం. ప్రతి ఒక్క భక్తునికి ప్రసాదము అందేటట్టుగా మేము చూసుకుంటున్నాం. అంటే ప్రతి సంవత్సరం కూడా ఆ గణనాథుని ఎంతగానో భక్తులకి దర్శనం చేసేలాగా తయారు చేస్తున్నందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. విన్నారు కదండి, ఆ గణనాథుడు అంటే 70 ఏళ్ళు పూర్తయిన తర్వాత 70 అడుగుల గణనాథుని చూసి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రశాంతంగా వారికి ఉన్న కష్టాలన్నీ కూడా మర్చిపోయి ఇక్కడికి ఆయనకి సంబంధించిన మొక్కులను చెల్లించుకొని వారి ప్రార్థనలను మొరపెట్టుకొని మరి ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా అదే విధంగా 70 అడుగుల పంచముఖ గణనాథుడు ఏదైతే ఉన్నారో ఆ గణనాథుని దర్శనం చేసుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.